హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆయిద్రామాయిన్. 2 days హాలిడేస్ ఉన్నాయని మేము ఒక చిన్న ట్రిప్ ప్లాన్ చేసాము. మేము ఈ ట్రిప్కి వెళ్ళింది కూడా జనవరి 26కి మేము ఈ ట్రిప్ ప్లాన్ చేసాము. సో ఇంట్లో నుంచి హుషారుగా బయలుదేరాము. ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి జస్ట్ 10 minutes అవుతుంది. అప్పుడే ట్రాఫిక్ జామ్. ఎందుకు అని అడిగితే అక్కడ యాక్సిడెంట్ అయిందంట. యాక్సిడెంట్ అనగానే నాకు చాలా బాధ అనిపించింది. ఏమవుతుంది, ఒక 10 నిమిషాలు లేట్ అవుతుంది ఇంటికి వెళ్ళడం, అంతే కదా, కొంచెం నిదానంగా వెళ్ళొచ్చు కదా. నిజంగా నాకు ఈ యాక్సిడెంట్ చూసిన తర్వాత కొంచెం అప్సెట్గా ఉన్నాను నేను. మన కోసం కాకపోయినా మన కోసం ఎదురు చూసే వాళ్ళైతే ఇంట్లో ఉంటారు, వాళ్ళ కోసమైనా సేఫ్గా డ్రైవ్ చేయండి. నేనైతే అందరికి ఇదే చెప్తాను. ఆ యాక్సిడెంట్ చూసాక నాకు నిజంగా చాలా హెడ్ఏక్గా ఉంది అసలు. కొంచెం హెడ్ఏక్గా ఉందని చెప్పానని మా హస్బెండ్ టీ తాగుదామని ఒక చిన్న హోటల్లో ఆపారు. టీ అంటే టీతోనే అయిపోదు, ఏదైనా లైట్గా స్నాక్స్ తినేసి టీ తాగండి, కొంచెం హెవీగా ఉంటుంది, జర్నీ చేస్తారు కదా అని చెప్పి మా హస్బెండ్ ఏమైనా తింటారా అని ఆర్డర్ చేశారు. మా వాడేమో పానీపూరి కావాలని చెప్పి అన్నాడు. మా హస్బెండ్ అంటే ఒక్కొక్కరు ఆర్డర్ చేశారు. బట్ నాకైతే ఏం తినాలని లేదు, నేను టీ తాగాలనే ఉన్నాను. జస్ట్ టేస్ట్ చూసాను ఎలా ఉంది అని. నిజంగా చాలా బాగుంది. ఇక్కడ ఫుడ్ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ ఫుడ్ తిని మాకు దగ్గరలోనే వ్యూ పాయింట్ ఉంటుంది. ఆగుబ్బే అని చాలా ఫేమస్ ప్లేస్ అనమాట వ్యూ పాయింట్కి. ఇంతకుముందు మేము వెళ్ళాము, అప్పుడు ఇంతమంది జనాలు లేరు, కానీ ఇప్పుడు అసలు మీరు వీడియోలో చూడండి. ఇప్పుడు మేము వెళ్ళే రూట్ కూడా ఎంత డేంజరస్ అంటే చాలా, నాకైతే నిజంగా మీరు వీడియో చూడండి, అస్సలు మిస్ కాకండి, అస్సలు స్కిప్ చేయకండి. ఇంకా మా హస్బెండ్ ఫాస్ట్గా తినండి, సన్సెట్ పాయింట్ మిస్ అయిపోతుంది, మళ్ళీ సన్సెట్ అయిపోతుంది అని చెప్పి ఫాస్ట్గా బయలుదేరాము. కరెక్ట్ మేము వెళ్ళేసరికి ఇంకా అవ్వలేదు. ఇక్కడ రోడ్ ఎంత డేంజరస్గా ఉందంటే నిజంగా ఇక్కడ డ్రైవ్ చేసే వాళ్ళకి అసలు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే డ్రైవ్ చేస్తారు. ఇదే సన్సెట్ వ్యూ పాయింట్. ఇంకా సన్సెట్ టైం అయ్యే కొద్దీ జనాలు ఫుల్గా వస్తూనే ఉంటారు. అక్కడ ఒక బ్రిడ్జ్ లాగా ఉంటుంది, ఆ బ్రిడ్జ్ మీద అసలు పోవడానికి రావడానికి స్పేస్ లేదనమాట, అంత జనాలు ఉన్నారు. అస్సలు ప్లేస్ వదలట్లేదు, వీడియోస్ ఫొటోస్ తీసుకుంటానే ఉన్నారు. అసలు నాకు పైనుంచి చూస్తే కళ్ళు తిరుగుతున్నాయి. ఇక్కడ ఇప్పుడు మీకు చూపిస్తున్న రోడ్డు కాదు నాన్న, ఇది అసలు ఎంత కర్వ్ ఉందంటే, ఇది రోడ్ ఎట్లా, ఈ రోడ్డు మీద ఏదో మూవీ ఉందనుకుంటా, మలుపు సంథింగ్, అది కన్నడ మూవీ, తెలుగులో కూడా ఉంది. ఒక పక్క మనుషులు నడుస్తున్నారు, ఇంకో పక్క వెహికల్ రావాలి, ఇంకో పక్క వెహికల్ రావాలి, ఒక వెహికల్ వస్తే ఇంకో వెహికల్ ఆగిపోతుంది, అటు వస్తే ఇటు ఆగిపోవాలా. మళ్ళీ నువ్వు ఎప్పుడు ఇదే వేలో వస్తానే ఉంటావు, అది నైట్ టైంలో కదా. కారు కొంచెం గ్యాప్ ఉంది ఆ గోడకి, అదే రాళ్ళకి, సన్సెట్ ఇది పాయింట్. జనాలు చూడు చొప్పలు ఉన్నారు. కదా ఎట్లుండేది ఏంది వాడుదేవుడా. ఇప్పుడు తగ్గుతుంది అమ్మో, అదే కదా. మా వాడు గూగుల్ మ్యాప్ నమ్మకండి అని కామెంట్ వస్తుందని అనగానే వెంటనే మా హస్బెండ్ గూగుల్ మ్యాప్ కంటే బాగా తెలుసు నాకు ఈ రూట్ అన్నాడు. నాకు తెలీదు మా హస్బెండ్కి ఈ రూట్ బాగా తెలుసు అని. ఎందుకంటే మా హస్బెండ్ మేమున్న దగ్గర నుంచి మంగళూరుకి 4.5 hours ఎవ్రీ మంత్ ట్వైస్ మంగళూరు ఖచ్చితంగా వెళ్తాడు. సో మా హస్బెండ్ వెళ్ళే రూట్ ఇదేనంట. సో మా హస్బెండ్ వెళ్ళే వే ఇంత రిస్క్గా ఉంటుందని నాకు ఇప్పటివరకు తెలీదు. బాగా డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు అయితే వస్తారు. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే ఉడిపి వెళ్తున్నాము. ఉడిపి మంగళూరు సేమ్ వే అంట. మేము ఉంటున్న ప్లేస్ నుంచి రోడ్ చూస్తే ఆ ఫీలింగ్ ఎక్కడ వెళ్ళిపోతుందో కనిపిస్తుంది.
సో మా హస్బెండ్ ఎలా అంటే ఆఫీస్ టైంకి రీచ్ అవ్వాలని చెప్పి పొద్దున్నే స్టార్ట్ అవుతారు. మళ్ళీ రిటర్న్ రావడం కూడా నైట్ వస్తారు. ఇంకా మార్నింగ్ అయినా నైట్ అయినా సేమ్ జర్నీ అనమాట. నైట్లోనే జర్నీ చేసినట్టు ఉంటుంది. ఇంకా ఫారెస్ట్లో పెద్ద లైటింగ్ ఉండదు కాబట్టి నైట్ జర్నీ లాగానే ఉంటుంది. రోడ్ చూడండి ఎంత డేంజరస్‌గా ఉందో. నిజంగా చాలా భయమేస్తుంది నాకైతే. మీకు తెలిసిన ఇలాంటి డేంజరస్ రోడ్ ఏదైనా ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఒక చిన్న సిట్యుయేషన్ చెప్తా. ఒకసారి మా హస్బెండ్ మంగళూరుకెళ్తున్నప్పుడు అది వర్షాకాలము. ఒక పెద్ద చెట్టు పడిపోయిందంట. మామూలుగా ఈ రూట్‌లో చిన్న వెహికల్ ఆగిపోతేనే ట్రాఫిక్ ఫుల్ జామ్ అయితుంది. అలాంటిది పెద్ద చెట్టు పడిపోతే ఎంత టైం పడుతుందో అసలు ఇంకా మనం ఎక్స్‌పెక్ట్ చేయలేమనమాట. మామూలు డేస్ కంటే రెయిన్ సీజన్‌లో చాలా యాక్సిడెంట్స్ జరుగుతా ఉంటాయంట. ఇలా చెట్లు పడడాలు, లేకపోతే ఇంకా వెహికల్ పడితే ఎక్కడి నుంచి ఎక్కడికి పల్టీ కొట్టి పడిందో కూడా తెలీదు. ఒక వెహికల్ అలాగే పడితే నేను అన్నాను, అది పైనుంచి పడ్డదని మా హస్బెండ్ చెప్తున్నాడు. నేనేమన్నాను, లేదు అది పడింది దాన్ని పక్కన ఎత్తి పెట్టారేమో అని నేను అనుకుంటే కాదంట. అది పైనుంచి పల్టీలు కొడితే దాన్ని అట్లే పెట్టేసినారు. అమ్మో! అసలు నిజంగా ఎంత డేంజరస్ అనిపించింది. ఒకవేళ కార్ ఏదైనా వెహికల్ మిస్ అయ్యి పడితే ఏ రోడ్లో ఎక్కడ పడతారో ఏ లోయలో పడతారో కూడా తెలియదు. అంత డేంజరస్గా ఉంటుంది. ఇక్కడ మీకు రూట్ ఎలా ఉంటుందో ఇక్కడ స్క్రీన్ మీద చూడండి ఎంత డేంజరస్గా ఉంటుందో. మొత్తం దగ్గరగా ఒక 2.5 అవర్స్ 3 అవర్స్ ఇదే రూటు. తెలుసా నీకు? అదే ఇంకా అది టర్న్ చూడు ఎంత బస్సు తిరుగుతున్నట్లేదు అది అసలు. ఎక్కేది కష్టమే దిగేది కష్టమే కానీ పెద్ద పెద్ద బస్సులు వాళ్ళు ఎట్లా నడిపిస్తారో ఏమో కానీ నిజంగా ఈడ ఇట్లాంటి వాళ్ళు డ్రైవింగ్ ఆరుదైపోతారు ఇట్లా అనిపించు కదా. ఇంకా మేము నైట్కి అయితే ఉడిపికి రీచ్ అయ్యాము. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఉడిపిలో మేము ఎలాంటి ప్లేసెస్ చూసామనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. మేమైతే ఫస్ట్ మల్పే సీ వాక్కి వెళ్ళాము. దీనికి టైమింగ్స్ ఏమి ఉండవు. బోటింగ్కి టైమింగ్ ఉంటుంది కానీ ఈ సీ వాక్కి ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఒక పక్క సముద్రం ఒక పక్క నది ఉంటుంది. ఎంతమందికి ఈ విషయం తెలుసో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి లైక్ చేయండి.